ఏపీలో గౌరవ వేతనాల కోసం నిరీక్షిస్తున్న ఎంపీటీసీ జెడ్పీటీసీలకు చంద్రబాబు ప్రభుత్వం చూపుతున్న మొండి చెయ్యి వారిని వెక్కిరించేలా చేస్తోంది. బకాయిలు ఇవ్వరు, పెంచుతామన్న గౌరవ వేతనం పెంచరంటూ సదరు ప్రజాప్రతినిధులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. కూటమి ప్రభుత్వం ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు 19 నెలల గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది. అయితే తాము ప్రతిపక్షానికి చెందిన వారనే కక్ష సాధింపు ధోరణితోనే అధికార పార్టీ నేతలు తమకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం బకాయిలను కూడా ఇవ్వడం లేదన్న ఆవేదన సదరు ప్రజాప్రతినిధుల్లో వ్యక్తమవుతోంది. సర్పంచ్ల నుంచి జెడ్పీ చైర్మన్ల వరకు గ్రామీణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని పెంచుతామంటూ 2024 ఎన్నికలప్పుడు ఊదరగొట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక వారికి మొండి చేయి చూపించాయి. కనీసం వేతనాలు కూడా చెల్లించలేదు. ఫలితంగా కోట్లలో వారి బకాయిలు పేరుకుపోయాయి. ఎంపీటీసీలకు ప్రభుత్వం నెలవారీగా ఇచ్చే గౌరవ వేతనమే 3,000 అయితే ఆ చిన్న మొత్తాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేక చతికిల పడిపోతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 9,500 ఎంపీటీసీలకు సుమారు 56 కోట్ల రూపాయలు బకాయి ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్కో ఎంపీటీసీకి ప్రభుత్వం 19 నెలల గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది. అలాగే జెడ్పీటీసీల నెలవారీ గౌరవ వేతనం 6,000 రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 660 మందికి దాదాపు 11 కోట్ల రూపాయలు బకాయి పడింది. 2021లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో దాదాపు 80% స్థానాలను నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గెలుచుకుంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ప్రతిపక్ష పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతన బిల్లులు పెట్టే విషయంలో కూటమి పార్టీల నేతలు కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం పేరుకు బడ్జెట్లో వీరికి నిధులు కేటాయిస్తున్నప్పటికీ వాటి మంజూరు దగ్గరకు వచ్చేసరికి మోకాలడ్డుతున్నట్లు ప్రజాప్రతినిధుల సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. సాధారణంగా ఎంపీటీసీల గౌరవ వేతన బిల్లులను ప్రతి నెల ఆయా మండలాల ఎంపీడీఓలు, అలాగే జెడ్పీటీసీలకు సంబంధించినవి జెడ్పీ సీఈఓలు CMFS లో నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ మార్చిలోపు ప్రభుత్వం ఈ బిల్లులకు సంబంధించిన నగదు విడుదల చేయకుంటే అవి మురిగిపోతాయి. మళ్లీ కొత్త బిల్లులు పెట్టాల్సి ఉంటుంది. అయితే కొన్ని చోట్ల అధికార పార్టీ నేతలు ఎంపీడీఓలు, జెడ్పీ సీఈఓలపై ఒత్తిడి తెచ్చి బిల్లులు పెట్టనీయకుండా అడ్డుపడుతున్నారు. మరికొన్ని చోట్ల అధికారులు నమోదు చేసిన బిల్లులకు సకాలంలో నిధులు విడుదల కాక ఆర్థిక ఏడాది చివరిలో అవి మురిగిపోయే పరిస్థితి తలెత్తుతుందని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.